ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. గుడ్. ఎందుకంటే దేవుని పిల్లలమైన మనమే మన దేవుని ఘనంగా స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తారు? అందుకని స్తుతి, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ఈ 4 మాటలు నైవేద్యం లాంటివి. సో కనుక వాటిని ఎప్పుడు బలహీనంగా వాటిని పలకొద్దు. సో చాలా సంతోషం. గత 7-8 సంవత్సరాల తరువాత మరలా తిరిగి ఇలాగూ కలిసి దైవ సన్నిధిలో మీతో కలిసి నేను కూడా దేవుని వాక్యాన్ని గ్రహించగలిగి వినగలిగే అవకాశాన్ని ప్రభువారు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా మరి చాలా కాలం నుంచి వింటూ చూడకుండానే వింటూ దైవజనులు, అభిషక్తులు ఈ ప్రాంతానికి అపోస్తులుగా పంపించబడి ఎన్నో శ్రమల్లో, ఎన్నో కఠినమైన పరిస్థితుల మధ్య, పరిస్థితులు ఎంత కఠినమైనవో అంత ఘనమైన సేవ కూడా చేయొచ్చు అని దైవ సేవకులు ఆండ్రూ సై గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవటం జరిగింది. వారిని చూసి ఆనందించే గొప్ప ధన్యత. అంతేకాదు, ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని కూడా ప్రభు నాకు అనుగ్రహించినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, అమ్మగారిని కూడా చూశాను. వారిని చూస్తే వారి తండ్రి గారిని చూసినట్టు అనిపించింది. చాలా ఆనందమైంది. సో కనుక వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. తదుపరి మరి దైవజనులు యజ్జరా గారు ఉన్నారు. వారు ఆ ప్రాంతంలో బలమైన గొప్ప సేవ జరిగిస్తున్నారు. వందలాది మంది విశ్వాసులను కలిగి అనేక మందిని ప్రభువులోనికి నడిపించి వారిని ప్రభు పోలికలోనికి మారుస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, వారు వేదిక మీదకి వస్తే మంచిది కదా. అలాగే రవి గారు, చాలా సంతోషం. వారు మంచి బైబిల్ విద్యను అభ్యసించి, నేను చాలా ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను, అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. ఏదైనా డౌట్ వస్తే రవి గారికి ఫోన్ చేసి కొన్ని క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటాను. సో కనుక అంతటి మంచి బైబిల్ విద్యా జ్ఞానాన్ని కలిగి మరి ఆ ప్రాంతంలోనే మంచి పరిచర్య భార్య భర్తలు ఇద్దరూ చేస్తూ ఉన్నారు. వారికి కూడా నా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా దైవజనులు జాకబాయ్ గారు మంచి దైవ సేవకులు. ఎవరిని చెడ్డోళ్ళు అని చెప్పం కదా, అందరినీ మంచివారే అంటాం. సో అయితే ఎందుకు ఈ మాట నేను చెప్పాను అనంటే, దేవుని సేవకులు ఒక భారభరితమైన పరిచయం కొనసాగిస్తున్నారు. ఎందుకు ఈ ప్రయాస అని మీరు అడిగితే, లేదా నేను చెప్పాలి అని అంటే, తప్పకుండా దైవ సేవకుని మీద దేవుడు ఒక భారాన్ని ఉంచారు. అందుకే దేవుడు సేవకుల వ్యవస్థను ప్రారంభించాడు. ఎందుకనంటే, దేవుడు ఇక్కడ లేడు అనగా భౌతికంగా మన మధ్యలో ఆయన లేడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయనేమో కనపడ్డు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు కదా, ఆయన ఇక్కడ లేరు. ఆయన ఉంటే మనం ఆరాధించు ప్రభు అయిన యేసు, త్రిత్వంలో సంపూర్ణత కలిగిన దైవ ఒక గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ లేరు. ఉంటే మాతో పని ఉండేది కాదు, ఆండ్రూ సై గారితో పని ఉండేది కాదు. ఆయనే అన్నీ చూసుకుంటారు, ఆయనే బోధిస్తారు, ఆయనే సంఘాలు నడిపిస్తారు, ఆయనే ఉపదేశాలు చెప్తారు, ఆయనే మనల్ని శక్తివంతులుగా చేస్తారు, ఆయనే మహిమలోనికి తీసుకుని వెళ్తారు. ఆయన లేరు. ఆయన మరలా తిరిగి చెప్పండి రానై ఉన్నారు. అప్పటి వరకు ఆయన మిగిల్చి వెళ్ళిన పనిని మమ్మల్ని దేవుడు చేయమన్నాడు. అది ఆ పనిలో భాగమే యాకోబాయి గారు మీ కొరకు ఈ పనిని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.
యాకోబయ్య గారు చేసే పని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు. వారు చేసే పని వారి పిల్లల కొరకు కాదు, వారి అభివృద్ధి కొరకు కాదు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఎలాగైతే ఇక్కడ కూర్చున్నారో, ఈ మందిరం శాశ్వతం కాదు, ఈ లోకము శాశ్వతం కాదు. మనం కూర్చోవలసిన నిజమైన శాశ్వతమైన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలంలో తప్పకుండా మనం కూర్చోవాలి. ఆ కూర్చోబెట్టే బాధ్యత సేవకులమైన మాకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే వారు ప్రయాసపడుతున్నారు, అందుకే వాక్యాన్ని బోధిస్తున్నారు, అందుకే దేవుని లేఖనాలను మీకు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నామని రేపు ఈ లైఫ్ అయిపోయిన తర్వాత ఇలాగే అక్కడ కూడా ఉంటాము అని అనుకుంటారు చాలామంది. ఉండం. ఎందుకంటే ఇక్కడ చాలా పర్యాయాలు మన వ్యక్తిత్వాలు వేరుగా, వాక్యానికి భిన్నంగా ఆలోచన చేసే ప్రమాదం ఉంది. సో కనుక తప్పకుండా ఈ రాత్రి దైవజనులు మీ కొరకు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాస ఎందుకు అనంటే, ఇక్కడ ఎలాగైతే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగారో వారి ప్రార్థనో లేదా వారి ప్రేమో, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రభావము మీకు బోధించినప్పుడు, మీకు చెప్పినప్పుడు ప్రభావితులై రూపాంతరం చెంది మార్పు చెంది ఇక్కడికి వచ్చారు. ఇది వాస్తవమైన శాశ్వతమైన స్థలం కాదు. మనం తప్పకుండా దేవుని ఎదుట శాశ్వతమైన స్థలం ఒకటి ఉంది. మనము ఆయన సొత్తైన పిల్లలం. అయితే అక్కడ కూడా కూర్చోబెట్టగలగాలి. ఆ కూర్చోబెట్టే ఆ బాధ్యత, దేవుని ఎదుట నిలబెట్టగలిగే బాధ్యత, దేవుని ఎదుట ఆయన ముఖదర్శనం చేసి నిత్య మహిమలో ఆది నుండి ఎప్పటి వరకు మనకంటే ముందుగా వెళ్ళిపోయిన పరిశుద్ధులు సంపూర్ణులు ఉండే ఆ నిత్య మహిమలో నిలబెట్టే బాధ్యత దేవుడు దైవజనులు యాకోబు గారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చోబెట్టడం కాదు, అక్కడ కూర్చోబెడతాడు, అక్కడ నిలబెడతాడు. అందుకే పౌలు గారు ఈ మాటలు చెప్తాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని మేము మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం అని కొలస్సీ సంఘానికి రాయబడినటువంటి మాట. అందుకే ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మీ వ్యక్తిత్వాలలో తప్పకుండా దేవుని సేవకులు యాకోబు గారి గురించి ఇప్పటి వరకు మీకున్న దృక్పథాలే మారాలి, మీ ఆలోచన పునాదులే మారాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చాలా పర్యాయాలు దేవుని గురించిన కొన్ని విషయాలే మనకు తెలిసి, ఆ కొన్ని విషయాలే పరిపూర్ణం అనుకుని, కొన్నిసార్లు దేవుని సేవకుని యొక్క ప్రయాస, దైవజనులు యాకోబు గారి పేరు విడిచి మరీ చెప్తున్నాను, పేరు ప్రస్తావించి మరీ చెప్తున్నాను. యాకోబు గారి ప్రయాస చాలా మందికి తేలిగ్గా కనబడుద్ది. ఒకవేళ ఇప్పుడు తేలిగ్గా కనబడినా రేపు వాస్తవాన్ని గ్రహిస్తావు, కానీ అప్పటికే చేయి జారిపోద్ది పరిస్థితి. అది ఆ చేయి జారక మునిపే ఈ రాత్రి మనం సరి చేసుకోవటం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస కూడికలు అనగానే దిద్దుబాటు కదా. ఉపవాస కూడికలు అంటేనే చాలు, మన ఆత్మీయ జీవితంలో ప్రభు మనకిచ్చిన వాక్యానికి మనకు ఏమైనా భిన్నమైన వ్యత్యాసాలు కనబడితే ఆ కనబడిన ప్రతిదానిని ఇక్కడే సరి చేసుకునే స్థలం ఇది. దేవునికి స్తోత్రం. చెబుదా హల్లెలూయా. సో కనుక దేవుని సేవకులు దైవజనులు మీ కొరకు ప్రయాసపడుతున్నారు, మీ కొరకు ప్రయాసపడుతున్నారు. ఎవరి కొరకు చెప్పండి? ఎందుకు అనంటే, ఇక్కడ ఎలాగైతే కూర్చోబెట్టారో అక్కడ కూడా కూర్చోబెట్టే అధికారం అయిందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కనుక తప్పకుండా మీ కొరకు దైవ సేవకులు ప్రయాసపడుతున్నారు. వారికి అలాగే అమ్మగారికి, పిల్లలకు, బాబు అలాగే సాల్మన్ గారు, మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. ఇక ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. రేపు ఉంటాను, అలాగే ఆదివారం ఆరాధన దాకా ఉంటాను కదయ్యా.
ఆరాధన అయ్యే వరకు ఉంటాను. 2 ఆదివారాలు మానేశానండి. చాలా దూరం ప్రయాణం. ఇన్ని రోజులు గతంలో ప్రారంభంలో వెళ్ళేవాడిని, కానీ నాసిక్ వెళ్ళాను. అక్కడ 3 days వాకింగ్ చెప్పి ముంబై వచ్చి, ముంబైలో 4 days వాకింగ్ చెప్పి అక్కడి నుంచి ఇలా వచ్చాను. ఆదివారం 2 ఆదివారాలు పోయాయి. రేపు ఆదివారం కూడా ఉండదు, ఇక్కడే మీ మధ్యలోనే ఉండి సోమవారం మార్నింగ్కి చేరుకుంటాను. చాలా సంతోషం. మరోసారి మిమ్మల్ని అందరినీ చూసి ఆనందించే ధన్యతను దేవుడిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయితే దేవుని వాక్యాన్ని మరి మీ ముఖాలు చూసినప్పుడు, మీరు గతంలో నాకు ఒకసారి పరిచయం కనుక మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీరు వాక్యం చాలా శ్రద్ధగా వినేటట్టుగా కనబడుతున్నారు. అయితే విషయం ఏమిటంటే, కొన్ని ఫేసులు నాకు గుర్తున్నాయి. విషయం ఏంటంటే, వాక్యం ఎంత శ్రద్ధగా వింటారో అంత శ్రద్ధగా చెయ్యాలి. వాక్యం వినేది కాదు, విని చేసేది. వాక్యం, దేవుని వాక్యం, బైబుల్ అనేది ఉపదేశాలు. దేవుని వాక్యం విని, ఆహా మా దేవుడు ఎంత గొప్పవాడు, ఇన్ని అద్భుతాలు చేస్తాడు అని విని సంతోషించి చంకలు కొట్టుకునేది కాదు. దేవుని వాక్యం విన్నది చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఎవరిని కోరుకుంటాడు అంటే, ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని కాదు, విన్నదాన్ని శ్రద్ధగా చేస్తారో. చెయ్యాలి. వాక్యం వినేది కాదు, చేసేది. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. చేసిన వారే ఆయన పిల్లలు, చేసిన వారే భక్తులు, చేసిన వారే మహిమలో నిలబడతారు, విన్నవారు కాదు. చాలా మంది రోజుల్లో విని ఆనందిస్తున్నారు. మా దేవుడు ఎంత గొప్పవాడు, ఇంత మహిమ కలిగిన వాడు, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యాలు చేశాడో. ఆకాశము భూమి సమస్తము ఆయనే చేశాడు, సముద్రాలు ఆయన ఎదుట నిలబడలేనటువంటి గొప్ప శక్తివంతుడని విని ఆనందిస్తున్నారు. విని ఆనందించే జాబితాలో మీరుండకూడదు అనేదే దేవుని చిత్తం. ఆమేన్, హల్లెలూయా. అందుకే చాలా పర్యాలు 2-3 సార్లు నేను చదివాను బైబిల్లో. వారు వింటారు కానీ, చెప్పండి, వింటారు కానీ చెయ్యరు. అంతేకాదు, చెబుతారు కానీ చెయ్యరు. వింటారు, చెయ్యరు, చెబుతాము, చెయ్యం. కానీ దేవునికి చేసేవారు కావాలి. స్తోత్రం. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి. అందుకనే వాక్యంలోకి వెళ్ళే ముందు తప్పకుండా మీలో ఒక రూపాంతరపు ప్రతిష్ఠ జరగాలి. అదేమిటంటే, ప్రభువా ఈ పూట నుండి నా జీవితంలో నీ దగ్గరకు వచ్చే వరకు ఏదైతే నేను విన్నానో అది చేస్తాను. ఏదైతే దేవుని వాక్యం విన్నానో, నీ వాక్యం విన్నానో అది చేస్తాను అనేవారే దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. మరి మీలో ఎంతమంది దేవుని సొత్తు అవుతారో మీ నిర్ణయాలే దేవునికి దగ్గర చేస్తాయి. మీ నిర్ణయాలే దేవుని సొత్తుగా మారుస్తాయి. ఆ నిర్ణయం ఏమిటంటే, ఏదైతే విన్నానో విన్నది విన్నట్టుగా తూచా తప్పకుండా చేస్తాను. విని సంతోషించటం ద్వారా ఏ ప్రయోజనం లేదు. వినుట ద్వారా, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించాలి, వినుట ద్వారా ఏ ప్రయోజనము లేదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు, వినుట ద్వారా ప్రయోజనం లేదంటాడేంట్రా ఈడు మెంట్లోడా అని అనుకోకండి. వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది, రైట్. అయితే వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది, కానీ విన్నది చెయ్యకపోతే అదే విశ్వాసం చచ్చిపోద్ది. ఇది మాత్రం తెలియదు మనకి, చాలా మందికి తెలియదు. చాలా మంది పట్టించుకోరు. వినడం. విని ఆనందిస్తాం. ఇంకా నయ్యం, మీరు బాగానే ఉన్నారు. కొన్ని చోట్ల అయితే, మన ఆంధ్రాలో అయితే సర్టిఫికెట్లు ఇస్తారు మాకు. మొదటి ప్రసంగం సూపరు, రెండో ప్రసంగం కొంచెం డల్లో, లాస్ట్ ప్రసంగమే
చూడండి, ఎందుకు ఈ మాటలు వస్తున్నాయంటే తప్పకుండా వినడానికి అలవాటు పడితే ఇలాగే మారిపోద్ది. వినడం వల్ల విశ్వాసం కలుగుద్ది. రోమపత్రికలో ఉండిద్ది, మనందరికి తెలుసు కదా. వినుట వలన ఏం కలుగుద్దండి చెప్పండి? రైట్. అయితే విన్నది చెయ్యకపోతే అదే విశ్వాసం చచ్చిపోద్ది అని బైబిల్లో ఉంది. ఎప్పుడైనా చూసారా? చూసుంటారు కానీ పట్టించుకోవంతే. వినటానికి అలవాటు పడిపోతాం కదా. బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అయితే ఆ విశ్వాసం బ్రతికి గొప్ప కార్యాలు చేయాలంటే ఏమండో, ఈ ప్రపంచంలో విశ్వాసాన్ని మించిన శక్తి మరొకటి లేదు. విశ్వాసం అనేది భూమిని తల్లకిందులు చేసి పటాపంచలు చేయగలిగే శక్తి విశ్వాసంలో ఉంది. కానీ ఆ విశ్వాసం చచ్చిపోతుంది. ఇక్కడ విన్నప్పుడు విశ్వాసం పుట్టుద్ది. దేవుని వాక్యం విన్నప్పుడు యవనస్తులు, పెద్దలు, స్త్రీలు అందరిలో దేవుని వాక్యం వింటూ ఉంటుండగా మన విశ్వాసం పుట్టుద్ది. కానీ గడప దాటి గేటు దాటగానే అదే విశ్వాసం చచ్చిపోద్ది. అందుకనే కార్యాలు కనబడట్లా, అందుకనే దైవ ప్రభావం కనబడట్లా. కారణం ఏమిటంటే విశ్వాసం చచ్చిపోయింది అనే సంగతి కూడా ఈరోజు నా విశ్వాసులకు తెలియట్లేదు. నేను చెప్తున్నాను, 90% ఆఫ్ క్రిస్టియన్స్, 90% మంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని చంపేసుకున్నారు. ఎందుకంటే వింటారు కానీ చెయ్యరు. వినుట ద్వారా చెప్పండి విశ్వాసం కలుగుద్ది, చేయటం ద్వారా అదే విశ్వాసం బ్రతికుంటది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వినడం ఎంత ప్రాముఖ్యమో చేయడం అంతకంటే అధిక. ఎంత ప్రాముఖ్యమంటే చేయటం ద్వారానే నీ విశ్వాసము బ్రతుకుద్ది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అపోస్తలుడు, దేవుని మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తరువాత మరియమ్మకు పుట్టినటువంటి యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యాకోబు రాసిన పత్రిక కూడా ఉంది. ఆ పత్రికలో ఏమని ఉంటుందంటే, క్రియలు లేని విశ్వాసము, అది క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే ఏంటండి? మృతము గ్రాంధికము మన వాడుక భాషలో చచ్చిపోద్ది. ఏం చచ్చిపోద్ది? క్రియలు లేని. క్రియలు అంటే చేయడం, క్రియలు అంటే ప్రభువు చెప్పింది చేయడం, అది కూడా గ్రాంధికమే. క్రియలు అనగా ఏదైతే చెయ్యాలో అది చెయ్యాలి, వాక్యం ఏం చెప్తుందో అది చేయటమే క్రియలు అంటారు. సో వాక్యము వినాలి, వాక్యము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. చెయ్యాలి, అది చెయ్యాలి. చేస్తే వాక్యము ద్వారా వచ్చిన విశ్వాసం బ్రతుకుద్ది. చెయ్యకపోతే విశ్వాసం చెప్పండి అది ఇక్కడ వింటే విశ్వాసం పుట్టుద్ది, బయటికి వెళ్ళి చేయకపోతే విశ్వాసం చచ్చిపోద్ది. విశ్వాసం చచ్చిపోయాక ఇంకా అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? విశ్వాసం చచ్చిపోయిన తర్వాత మనకి తెలుసు కదా, హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల జాబితా ఎంత గొప్పదో, ఎంత బలమైందో. కనుక విశ్వాసం చచ్చిపోయినా, చంపేసుకున్న విశ్వాసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒక విశ్వాసిలో విశ్వాసం ఉండట్లా, విశ్వాసం ఉంటున్నాడు. బైబిల్ అంటుంది క్రియలు లేని విశ్వాసము మృతం అనేది తీసేయండి. అది గ్రాంధికం కదా. వాడుక భాషలోకి రండి, రాజమండ్రి భాషలోకి వెళ్ళమంటారండి. మాది రాజమండ్రి కదా, అందుకని స్తోత్రం చెబుదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రియలు లేని అనగా చెయ్యని, వాక్యం వింటావు చెయ్యని విశ్వాసం చచ్చిపోద్ది. ఇది వాడుక భాష గ్రంథంలో రాయబడిన మాట. ఏం చచ్చిపోద్ది చెప్పండి? ఏం చచ్చిపోద్ది? విశ్వాసం ఎలా పుట్టుద్ది? ఏం వినటం ద్వారా? వాక్యం వినటం ద్వారా. వెరీ గుడ్, బాగా మీరు క్యాచ్ చేస్తున్నారని అర్థం. కొంచెం స్పీడ్గా చెప్తున్నానా? టైం లేదు కదా, నైట్ టైం కదా, అందుకని నైట్ టైం చాలా తక్కువ చెప్తాను. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా. వినుట ద్వారా, వాక్యం వినుట ద్వారా ఏం పుట్టుద్ది? ఆ వాక్యం చెప్పింది చేయటం ద్వారా పుట్టిన విశ్వాసం బ్రతుకుంటుంది. అది లేకపోతే
మరి ఒక్క మాట అడగనా? బైబిల్ అంటుంది క్రియలు లేని విశ్వాసము చచ్చిపోద్ది. ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని చంపేసుకున్నాక ఆ వ్యక్తి ఎందుకు ఇంకా? విశ్వాసిలో విశ్వాసం చచ్చిపోయే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలా మందికి 95 కూడా కలిపేస్తానయ్యా, 90% ఆఫ్ అవర్ కాంగ్రిగేషన్స్లో ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని చంపేసుకుంటున్నారు. చచ్చిపోయింది అనే సంగతి కూడా తెలియదు. నా విశ్వాసాన్ని నేనే చంపుకుంటున్నాను అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. వింటామంతే, చెయ్యం. వింటామంతే, చెయ్యం. వింటానికి అలవాటు పడితే చెయ్యాలి. చేసేవారే దేవునికి కావాలి. చేసేవారే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు. అందుకే పౌలు గారు రాసింది కూడా అదే. విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను రా బాబు అని ఎందుకు రాశాడు అని అంటే, తిమోతికి కాపాడుకోకపోతే చచ్చిపోద్ది. ఏంటది? మరి విశ్వాసాన్ని చంపేసుకున్నాక ఆ విశ్వాసం ఎందుకు చెప్పండి? దేనికి ప్రయోజనం? మందిర అలంకారం అంతే. మందిర అలంకారం తప్ప దేవునికి పనికిరాదు. మన విశ్వాసం మన కుటుంబానికి, మన పిల్లలకు కూడా పనికిరాదు. అందుకే మనము బ్రతికుండాలి, మనలో విశ్వాసం కూడా బ్రతికుండాలి. స్తోత్రం. నా దేవుని బిడ్డ, ఇప్పుడు విశ్వాసులంతా బ్రతికే ఉన్నారు, కానీ ఏం చచ్చిపోయింది? అది ఎందుకు విశ్వాసం చచ్చిపోద్ది? చెయ్యక వింటామంతే, చెయ్యం, వదిలేస్తాం. సో కనుక అందుకనే ప్రకటన గ్రంథంలో మనందరికీ తెలుసు కదా, జీవించుచున్నవన్న పేరు నీకున్నది కానీ అది ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. ఒకవేళ మీరు అలా ఉంటే ఈ పూటే మన పునాదుల ఆలోచనలు మార్చుకుందాముగాక, మార్పు చెందుదుముగాక, వాక్యము చేత కట్టబడుదుముగాక, వాక్యం చెప్పింది చేస్తాను ప్రభు అనే సమర్పణలోనికి వచ్చుదుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, మరోసారి చెప్తున్నాను, మీలో కూడా 90% మంది మీ విశ్వాసాన్ని చంపేసుకున్నారు. అయితే రాత్రి ఏమంటానంటే, చచ్చిపోయిన మన విశ్వాసాన్ని బ్రతికించుకునే రాత్రి అని పేరు పెడతాను దీనికి. స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోయిన మన విశ్వాసాన్ని బ్రతికించుకోవాలి. ఎవరైతే బ్రతికించుకుంటారో వారు గనులుగా దేవుని దృష్టిలో పడతారు. మీకు ఒక విషయం చెప్తాను. ఆది దినాల్లో, అనగా ఎలీషా దినాల్లో ఒక తల్లి బిడ్డ దేవుడిచ్చాడు కదా. బిడ్డ చచ్చిపోయాడు. ఆమెకి గనురాలు అని రాయబడి ఉంటుంది. షునేమి పట్టణంలో గనురాలు. అయితే ఆమెకి పిల్లలు లేరు కదా. దైవజనుడు ప్రార్థన చేశాడు, మొత్తానికి దేవుడు కొడుకునిచ్చాడు. ఆడు పెద్దోడయ్యాక ఇంటర్మీడియట్ వయసు వచ్చాక చచ్చిపోయాడు కదా. చచ్చిపోయినోడిని ఏం చేస్తాం మనం చెప్పండి? చచ్చిపోయినోడిని మనం ఏం చేస్తాం? సమాధి చేస్తాం, అంతే కదా. అది అందరికి తెలియవచ్చు కదండి. తెలుగేనా? ఈ వారం 10 రోజులంతా హిందీలో పడి వచ్చా, ఇంకా మైండే ఉంది, ఇంకా రావట్లే. మళ్ళీ ట్రాన్స్లేషన్ మైండ్ ఒకటి ఉంది. రైట్, మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని సమాధి చేస్తాం కదా. ఆవిడ చేయలే, గదిలో పెట్టింది. అదేంటి? సమాధిలో పెట్టాల్సింది గదిలో పెట్టింది. ఎందుకని కాదు, అది నా కొడుకును బతికించుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే కొడుకు కంటే అర్థం ఏమిటంటే, చచ్చిపోయిన మన విశ్వాసాన్ని రాత్రి బ్రతికించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది సంఘాలలో 90 మంది వింటారు, చెయ్యాలి. బైబుల్ చెప్పేది అదే. ఇంకో మాట చెప్తాను వినండి. అదే పత్రికలో యాకోబు గారు ఏమని రాశాడంటే, విని వెళ్ళే వాళ్ళంతా మోసగాళ్ళు, మోసగత్తులని రాయబడింది. చదివారా?
చదివే ఉంటారు కదా. యాకోబు గారు రాసిన పత్రిక అయ్యగారే రాశారు కదా, యాకోబు పేరు అదే. యాకోబు పత్రిక ఒకటి ఉంది కదా, ఈ రెండు చెప్పిన అక్కడే ఉన్నాయి. ఆ పత్రికలోనే 2 మాటలు ఉన్నాయి కదా. విని వెళతారు కదా చాలా మంది. చూడండి, అలా విని సంతోషించేది కాదు వాక్యం. విన్నది చేయాలి, తప్పకుండా చేయాలి. విని వెళ్ళే వాళ్ళంతా, విని సంతోషించే వాళ్ళంతా వాక్య ప్రకారంగా చేయకుండా విని ఆనందిస్తారే, వాళ్ళంతా మోసగత్తెలు, మోసగాండ్రని బైబిల్లో చాలా తేటగా రాయబడింది కదా. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. యాకోబు పత్రిక తీయాలి త్వరగా. బైబిల్ ఉన్నవారు తీయకపోతే, చదవకపోతే అది కూడా చాలా దారుణం. అంటే మీరు బైబిల్ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట, తినటానికి అలవాటు పడిపోయారు అనమాట అని నేను అనుకుంటాను. టక్టకా తీయాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం. 1వ అధ్యాయం 22వ వాక్యం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22. మీరు వినువారు మాత్రమై ఉండి. చూడండి చక్కగా రాయబడిందో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. చాలు చాలు, చాలా స్పష్టంగా. ఏమండో ఇలా చూడండి, ఇలా చూడండి. బెదరు చాలా మంచోడు, సిస్టర్ చాలా విశ్వాసి. మేము సర్టిఫికెట్లు ఇస్తాం, బైబిల్ అలా చెప్పట్లే. చాలా బద్దలు కొడుతుంది, కత్తిరించేస్తుంది. ఇదిగా నువ్వు ఎంటాగాని చెయ్యో, పెద్ద మోసగడివి మోసగత్తివి అని చెప్తుంది బైబిల్. ఈ స్టైల్ బైబిల్ది. అర్థమైందండి. యేసు ప్రభువారట ముఖమాటం లేని వారిగా మాట్లాడతారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖమాటం బయట, దేవుని సన్నిధిలో వద్దు. అది ఈ మందిరంలో మీరు చాలా పెద్దోళ్ళు కావచ్చు, అందుకనే ఆ పెద్ద అనుభవాలు కూడా మీరు ఉండాలి. ఈ మందిరంలో మీరు పెద్దోళ్ళు అయ్యుండి ఆ పెద్ద అనుభవాలు, వాక్యపు అనుభవాలు లేవనుకోండి, దేవుని దృష్టిలో చాలా చిన్న మిడతలాగా కనపడతారు మీరు. అది ఇంకా నయ్యం, చచ్చిపోయిన వాళ్ళకి కనపడతారు అంతే. మీకు పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో దిష్టిబొమ్మ పెడతారు చూసారా, దానికి మనకి తేడా లేదు. అది మాట్లాడదు, ఇంకా నయ్యం దాని ద్వారా కొంచెం పని జరుగుద్ది. దిష్టిబొమ్మ ద్వారా పని జరుగుద్ది. నీ ద్వారా ఏం జరుగుతుంది, దేవునికి ఏం ఒరిగింది ఆలోచించుకోవాలి. రేపు ఎల్లుండి ఉంటాను, చాలా ప్రమాదమే. ఇప్పుడు నవ్వుతున్నారు, రేపు మధ్యాహ్నానికి మీరు ఏడుతారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరోసారి చెప్తున్నాను, దేవుని బిడ్డ అన్ని మేలు కోరి దేవుడు చెప్తున్నాడు. మనం వినేవారం కాదు, విని వెళ్ళే వాళ్ళంతా తమ్మును తామే. చదువునా, చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే, విని వెళ్ళే వాళ్ళంతా మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. నా దేవుని బిడ్డ, మోసం అనేది మీరే చేసేసుకుంటున్నారు. మీ భవిష్యత్తుకు మీరే మోసం చేసుకుంటున్నారు. మీ ఆధ్యాత్మిక జీవిత కుటుంబ వ్యవస్థకు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. కారణం ఏమిటంటే వింటావు, ఆనందిస్తావు, చెయ్యవు. అందుకే మరోసారి చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న దైవ జనాంగమా, దేవునికి చేసేవారు కావాలి. చేసేవారే ఆయన పిల్లలు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదండి, చేసేవారే ఆయనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం చూడమ్మా. అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒంటిగా ఉండి ఏమవుతుంది అంటే, మృతం అంటే అది, మృతం అనేది గ్రాంధిక వర్డ్. మన తెలుగులో, అచ్చ తెలుగులో చచ్చిపోద్ది అని అర్థం. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పనా, విశ్వాసం చంపుకుంటావో, విశ్వాసాన్ని కాపాడుకుని బ్రతికించుకుంటావో ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? అది విని ఆనందించి వెళ్ళావనుకో,
వినటం ద్వారా విశ్వాసం పుట్టుద్ది. బయటికెళ్ళి దాన్ని చేయకపోతే అదే విశ్వాసాన్ని నువ్వు చంపేస్తావు. నీ విశ్వాసాన్ని నువ్వే చంపేస్తున్నావు. మరోసారి చెప్తున్నాను, విశ్వాసం ఎలా పుట్టిద్ది మనలో? ఏం వినుట ద్వారా? వాక్యం వినుట ద్వారా. వాక్య ప్రత్యక్షతే విశ్వాసం అయితే, వాక్య ప్రతిరూపమే విశ్వాసం అయితే, ఇప్పుడు నువ్వు దేన్ని చంపుతున్నావు? వాక్యాన్ని చంపేస్తున్నావు. ఏమంటే ఒక్క మాట చెప్పనా, వాక్యాన్ని చంపటానికి ప్రపంచంలో అపవాది అనే కొమ్ములు తిరిగినోడికి కూడా లేదు. అది నీ చేతిలోనే ఉంది. చాలామంది వింటారు చేయరు, వింటారు చేయరు. అందువల్ల ఏమిటంటే విశ్వాసాన్ని హతమార్చుకుంటున్నావు, విశ్వాసాన్ని చంపేసుకుంటున్నావు. అందుకనే క్రియలు లేని, చదువుమా 17వ వాక్యం చదువు, 2:17. అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒంటరిగా ఉండి మృతమైపోతుంది. స్తోత్రం. చచ్చిపోద్ది. అందుకనే జాకబయ్య గారి ద్వారా నడిపించబడుతున్న ఈ చిన్న సమూహంలో ప్రతి వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుందుముగాక. విశ్వాసాన్ని కాపాడుకుంటే అదే విశ్వాసం నిన్ను కాపాడుద్ది. కాపాడటం కాదు, నువ్వు ఆశించినవి దేవుడు చేస్తాడు. అంతేకాదు, దేవుని ఎదుట కూడా అదే విశ్వాసం నిన్ను నిలబెట్టుద్ది. మరి దేవుని ఎదుట నిలబెట్టి భూమి మీద గొప్ప కార్యాలు చేసే ఆ విశ్వాసమే చచ్చిపోయాక ఇంకేముంది మనలో? ఏముంది? భ్రమ ఉంది. భ్రమ. నేను మందిరానికి వెళ్తాను, నేను చాలా బాగా ప్రార్థన చేసుకుంటాను, నేను చాలా పాడతాను, నేను చాలా బాగా చేస్తాను, నేను ఈ మందిరంలో నేను అందరికంటే బెటరు. ఉట్టిది ఇదంతా భ్రమ. భ్రమ. అది చెయ్యాలి, చేసేవారు కావాలి. యవనస్తులు దేవుడికి ఏం చెప్తాడో యవనస్తులకు అది చెయ్యాలి. సిస్టర్స్, స్త్రీలు ఏం చెప్తాడో అది చెయ్యాలి. బ్రదర్స్, దేవుడు ఏం చెప్తాడో అది చేసేవారే దేవుని పిల్లలు. దేవునికి వారే కావాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను మరోసారి చెప్తున్నాను, కొంచెం హార్ష్గా చెప్తాను. అదేమిటంటే, దేవుని వాక్యాన్ని విని చేసే దేవుని బిడ్డగా, దేవుని విశ్వాసాన్ని బ్రతికించే వ్యక్తిగా ఉంటావో, నీవే విశ్వాసాన్ని చంపుకునే వ్యక్తిగా ఉంటావో, నిన్ను నీవే మంచి ప్రతిష్ట చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ హృదయంలో ఒక పోరాటం జరగాలి, నీ హృదయంలో ఒక ప్రతిష్ట జరగాలి. అది నా దేవుడు చూడాలి, మన దేవుడు చూడాలి. మీ హృదయాలను చూసినప్పుడు మీరు వినేవారో చేసేవారో? విని ఆనందించడానికి ఇష్టపడుతున్నావో, విన్నది చేయడానికి ఇష్టపడుతున్నావో? తప్పకుండా నీ నిర్ణయాన్ని చూసి రాత్రి దేవుడు సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక మంచి పునాది వేయాలని, ఈరోజు మొదలుకొని దేవుని వాక్యం పట్ల ఒక మంచి పునాది వేయాలని రేపు చెప్తాను. ఖచ్చితంగా రేపు ఇప్పుడే ఓ విషయాన్ని చెప్దామని వచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత తప్పకుండా రేపు ఉదయం ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాను మీకు. అయితే ఆ విషయం నిలబడాలి, కార్యోన్ముఖులు కావాలి అని అంటే ఖచ్చితంగా ఒక మంచి పునాది వేయాలి. మంచి పునాది లేని ఇల్లు ఏమైపోద్ది? బండ మీద ఇల్లు నిలబడుతుంది, ఇసుకలో ఇల్లు అది కూడా యేసయ్యమని చెప్పాడు. తెలుసా? నా మాట విని దాని ప్రకారంగా చేసిన వారు బండ మీద తన ఇల్లును కట్టుకున్న పోలిన వారు ఉన్నారు. నా మాట విని విడిచిపెట్టేస్తారే, చెయ్యరే, వారు ఇసుకలో పునాది కదా. తుఫాన్ వస్తుందట, వాన వస్తుందట, గాలి వస్తుందట, ఏ ఇల్లు పడద్ది కదా. అందుకనే ఈ రోజున దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్పేది ఏంటంటే, చెయ్యి 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 చెయ్యి. నేను చెప్పింది చెయ్యి. చేస్తే తప్పకుండా నేను నీకు చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పింది నువ్వు చేస్తే, నువ్వు చెప్పింది నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయకుండా మనం ఓరక వినేసి, ప్రభువా నువ్వు చేయి, విన్నానుగా, ప్రార్థనకి వెళ్ళాగా, కోటాల్లోకి వెళ్ళాగా, మరి చెయ్యాలి కదా,
వచ్చి కూర్చున్నానుగా. చాలా మందికి ఏమనుకుంటారంటే ఆ దురాలోచనలు తీసేస్తారనే, ఓ మంచి పునాది వేసుకుంటారనే మందిరంలోకి వచ్చి కూర్చుని అలా చక్కగా దేవుని వాక్యం వినడం పుణ్యం అనుకుంటున్నారు చాలామంది. నో, కాదు సుమా. చాలామంది అంతే. నేను వెళ్ళాను, దైవ సన్నిధిలో ఉన్నాను, ఈ రోజంతా దైవ సన్నిధిలో ఉన్నాను, బోళ్ళు అంతమంది ఉంటారు. అది లోపల నువ్వు ఉన్నావు, బయట వాళ్ళు వింటారు అంతే. మనకి తేడా, వాళ్ళకి మనకి తేడా ఉండదు. బయట ఉండి వాళ్ళు వింటారు. హార్న్స్ ఉన్నాయి అనుకోండి, హార్న్స్ గొట్టాలు ఉన్నాయి అనుకోండి, బయట వాళ్ళు కూడా వింటారు. లోపల నువ్వు వింటావు, వాళ్ళు చేయరు. ఇని లోపలుండి మనము చేయం. బయటుండి వాళ్ళు ఎలాగా చేయరు. లోపలుండి బాప్తిసం పొంది బలలో పాలు పొందుతూ మనము చెయ్యం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు వింటున్నారు అంతే. ప్రతి ఆదివారం సాయంత్రం ఒక ఆయన వస్తాడండి మా ఊర్లో చర్చిలో. అడోయ్ పాస్టర్ గారు, ఏంటి గొట్టాలు వినపడలేదేంటి అలా అంటాడు. అంటే అర్థం ఏంటి? బయట నుంచి వింటున్నాడు అని అర్థం. అది ఏంటి వినపడలేదేంటి ప్రార్థన అంటాడు. ప్రార్థన వినపడలేదేంటి అంటే అర్థం ఏంటి కదా? బయట నుంచి వింటున్నాడు, రాడు, చర్చికి రాడు. మనోళ్ళేమో లోపలుండి వింటారు. తేడా అంతే. ఆయన చేయడు, మనం చేయం, వింటాం అంతే, విని ఆనందిస్తాం. అతనికి మనకి తేడా ఏంటి? చూడండి, దేవుడు నిన్నెందుకు ఏర్పరచుకున్నాడంటే నువ్వు విన్నది చేస్తావని. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశ ఏమిటంటే, దేవుని కోరిక ఏమిటంటే, లోకానికి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు వింటారు, నేను చెప్పింది చేస్తారు అని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చెప్పింది చేస్తేనే, దేవుని వాక్యం చెప్పింది చేస్తేనే నీ విశ్వాసం బ్రతుకుద్ది. అందుకే మన పితరులంతా విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం వాళ్ళు ప్రాణాలు పెట్టేశారు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బ్రతికించుకోవడానికి వారి ప్రాణాలు పెట్టేశారు. మీకు తెలుసా విషయం? దేవుని బిడ్డ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే చచ్చిపోద్ది. అందుకనే విశ్వాసాన్ని బ్రతికించుకోవడానికి వారు చచ్చిపోయారు. మేము చచ్చిపోయినా మా విశ్వాసాన్ని కాపాడుకుంటాం అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆనాటి స్త్రీలండి, సిస్టర్స్, స్త్రీలు విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు బలియాగం అయిపోయారు. తెలుసా మీకు ఆ విషయం? విశ్వాసాన్ని కాపాడుకున్నట్లు, కేవలం విశ్వాసం కాపాడుకోవడం కొరకు తమ తలలు అర్పించేశారు. రంపములతో కోయబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు. ఎవరు స్త్రీలు. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 11:35. చూడమ్మా, హెబ్రీలకు రాసిన పత్రిక అయ్యా 35 నుంచే కదా? కరెక్ట్. అందరిని తీసుకునే ఉండి. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి బ్రదర్స్, హెబ్రీలకు రాసిన పత్రిక 11:35 చదవండి అయినా. స్త్రీలు, సిస్టర్స్, స్త్రీలు, పురుషుల సంగతి అలా ఉంచండి. మీరు స్త్రీలను గురించి, విశ్వాస సంబంధమైన స్త్రీలు ఏం చేశారో చూడండి. మీరు శుభ్రంగా వెళ్తున్నారు, ఏదో అవుద్ది అనుకున్నారు, ఏమవదో. వచ్చి కూర్చోవటమే భక్తి అనుకున్నారు, కాదు. శుభ్రంగా మంచి పాటలు పాడుకుంటున్నారు, కాదు. భక్తి కాదది, విశ్వాసం కాదది, అది దేవునికి ఇష్టమైంది కాదు. చూడండి అక్కడ స్త్రీలు ఎలా ఉన్నారో చూడండి. బ్రదర్స్ అలా ఉంచండి. అసలు బ్రదర్స్ లేరు అక్కడ. బ్రదర్స్ కాడికి వస్తాను, ఆగండి. బ్రదర్స్ ఆల్రెడీ దే ఆర్ కిల్డ్, చచ్చిపోయారు, చంపేశారు. అక్కడ రాయబడింది కదా అయ్యగారు, రాయబడింది కదా అయ్యగారు, ఆండ్రూస్ అయ్యగారు. ఆల్రెడీ దే ఆర్ విశ్వాసం కొరకు. రేయ్ యేసు ప్రభువుని విడిచిపెట్టేయండి అని ఒక్కొక్క పురుషుల్ని భార్యలు పిల్లలు ఎదలకుండా చంపేశారండి. భార్యలు చూశారు, పిల్లలు చూశారు. కళ్ళెదరకుండానే భర్తలను చంపేస్తే, నరికి పోగులెట్టేస్తే, ఇప్పుడు స్త్రీలను పట్టుకున్నారు. మీరు వాళ్ళు పోయారు కదా,
వాళ్ళు చంపేశాం మీ కళ్ళ ఎదరకుండానే, మీరు కూడా చస్తారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయండి, యేసయ్యని విడిచిపెట్టేయండి అని వాళ్ళందరినీ బంధించారండి. బంధించి ఏం చేస్తున్నారో చూద్దాం. చదువు. స్త్రీలు మృతులైన, అదిగో ఆల్రెడీ మృతులైపోయిన తమ వారిని, అంటే తమ పురుషుల్ని, పిల్లలుగా తమ ఇంట్లో ఉన్న గ్రామంలో ఉన్న మగోళ్ళందరూ చంపేశారు అయ్యగారు. ఆనాటి భయంకరమైన పరిస్థితులు ఎంతకంటే ఘోరం. ఇప్పుడేముంది, చిన్నయే, ఇప్పుడు ఇంకా చిన్నయే. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కర్ణాటక ప్రాంతంలో చెలరేగుతున్న అల్లర్లు, మంటలు చాలా చిన్నవి. అక్కడైతే ఊరూరులో మగోళ్ళు చంపేసి ఆడోళ్ళను పట్టుకుని ఏం చేశారు అని అంటే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన, వావ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరలా పొందటం అంటే వాళ్ళ కళ్ళ ఎదరకుండా తిరిగి లేవటం అని కాదు. ఆ అర్థం ఏంటంటే, స్త్రీలు ఏమనుకున్నారంటే, నా భర్త చచ్చిపోలే, పునరుద్ధానం ద్వారా మరలా బతుకుతాడు అని అనుకుంటున్నారట. ఇది చంపేసి తలలు అలా పెట్టేసి బాడీలు చూడు, మీ వాళ్ళని ఏం చేసామో, నీ భర్తను ఏం చేసామో చూడు. అలా కది ఇలా చూడండి, అటు కది ఇటు చూడండి. చూడండి, ఇటు చూడండి. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారు ఇక్కడ? ముందు ఆ వాక్యం అలా ఉంచండి. మీ ఇళ్లలో భర్తలను చంపేస్తే, నరికేస్తే మీరు విశ్వాసంలో కొనసాగుతారా? ఒక్కళ్ళు ఉండరు ఇక్కడ. అక్కడ స్త్రీలు ఏమన్నారో తెలుసా? ఇదిగో, మా భర్తలను చంపేసిన వారిని మేము పునరుద్ధానంలో పొందుతాము. క్రైస్తవం అనేది చచ్చేది కాదు, చచ్చినా మరలా తిరిగి బ్రతికేది. స్తోత్రం. చావులో నుండి లేచేది. నా దేవుని బిడ్డ, అందుకనే చచ్చిపోవటానికి వెనకాడకండి. ఆ చావులోనే మరలా తిరిగి లేస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు స్త్రీలు అల్లాడిపోవాలి. తమ భర్తలను తమ కళ్ళెదరగుండానే హతసాక్షులుగా మార్చేస్తే. అందుకే ఉదయం అయ్యగారు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఇదే వెంటనే జ్ఞాపకం వచ్చింది. వెంటనే దేవుని కొరకు హతసాక్షిగా ఉన్నప్పుడు అమ్మగారు కలవరపడరు. ఏమంటారంటే, ఆండ్రూస్ అని నా భర్త మరలా తిరిగి పునరుద్ధానంలో నేను చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక క్రైస్తవ విశ్వాసి యొక్క జీవిత ముగింపు మరణం కాదు, పునరుద్ధానంతో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. పునరుద్ధానపు విలువ వారికి తెలిసింది. పునరుద్ధానపు స్ట్రెంగ్త్, పునరుద్ధానం యొక్క బలం ఎటువంటిదో తెలిసింది. ఖడ్గాలు, కత్తులు, నరరూప రాక్షసులు ఒకవేళ ఆయుధాలతో మనల్ని చంపేయచ్చు, కానీ ఆయుధాలకు మించింది, మరణానికి మించింది పునరుద్ధానం. హల్లెలూయా. పునరుద్ధానం మీద ప్రపంచం కాలు పెట్టి అణిచిన దాన్ని పటాపంచలు చేసుకుని జీవం లేస్తుంది మన పునరుద్ధానం. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ మీరు విత్తనాలు వేస్తారు కదా, పొలంలో విత్తనాలు వేస్తారా? మొక్కజొన్నలు వేస్తారు కదండి, భూమిలో కప్పడతాయా? ఎంత బరువు పడుద్ది? 7వ రోజునో 20వ రోజునో ఏం చేద్ది? మొలకెత్తటం అంటే ఏంటంటే, భూమిని పగలగొట్టుకుని పైకి మొలకొస్తుంది. స్తోత్రం. సంఖ్యలను పడగొట్టి మరీ బయటకు వస్తుంది. హల్లెలూయా. ఒక చిన్న విత్తనానికే ఇంత శక్తి ఉంటే క్రీస్తు జీవానికి ఎటువంటి, అందుకే చెప్తున్నాను, మనలో ఉన్న క్రీస్తు జీవం, మనలో ఉన్న విశ్వాసపు జీవం, మనలో ఉన్న అవిశ్వాసపు బలం, శక్తి మరణం కాదు కదా. దానికి మించిన శక్తి ఏదైనా ఉంటే ప్రపంచ మరణపు శక్తి వాయాకమై ఒక వ్యక్తిని సమాధి చేయలేదు. ఆ శక్తులన్నిటినీ పటాపంచలు చేసుకుని మనం జీవంలోకి వస్తాం. హల్లెలూయా. చూడండి, వాళ్ళందరూ పురుషులందరినీ చంపేశారట. స్త్రీలు చూడండి ఎలా ఉన్నారు. స్త్రీలు చూడండి, మరి వాళ్ళకి మీకేమన్నా తేడా ఉంటే సరి చేసుకుందాం. అది సరి చేసుకుందాం. బ్రదర్ గారికి చిన్న ఇబ్బంది అయితేనే సిస్టర్ గారు 10 వారాలు రాదు చర్చికి. బ్రదర్ గారికి కదా, అంటే ఇంటి యజమానునికి ఏదైనా చిన్న ఇబ్బంది అయితే 2-3 వారాలు డొమ్మ
చెలే గయే. చూడండి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. హెబ్రీ స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు. ఆ హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు దైవజనుడు ఏమనంటే, తమ వారిని పునరుద్ధానము వలన మరలా తిరిగి పొందిరి. స్తోత్రం. అటువంటి అభిషేకం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. మీలో కొంతమంది స్త్రీలను కూడా అలా సిద్ధపరచునుగాక. ఇది కదా దేవుని కొరకు బ్రతకడం అంటే. నేను ప్రార్థన చేసుకున్నాను, 2 ఎకరాలు కొనుక్కున్నాను. దేవుడు ఇవి అన్నీ బయట తెలియనోళ్ళు చెప్పే మాటలండి. తెలియనోళ్ళు అనుకుంటారు, తెలియనోళ్ళు అంటే విగ్రహారాధికులు కూడా ఇలాగే అనుకుంటారు. అది మీకు విషయం చెప్పనా, ఈ భారతదేశంలో బాగా ఉన్నవాడు ఎవడండి? విగ్రహారాధికుడు అంబానీ కదా. ఎందుకంటే ఆ ఇల్లు అన్నీ చూసి వచ్చాను నేను. అంబానీ కదా. ఏ ప్రభు ఇచ్చాడు అడిగి చెప్పండి. చాలా మంది మీరు ఏమనుకుంటారంటే, ప్రార్థన చేశాను, 2 ఎకరాలు కొన్నాను, ఉపవాసం ఉన్నాను, 5 ఎకరాలు కొనుక్కున్నాను. ఇది తీసేయండి, ఇవి తీసేయండి. ఒక విషయం చెప్పనా, 5 ఎకరాలు 2 ఎకరాలతో కాదు, అడగకుండానే 100 ఇస్తాడు దేవుడు. 100 ఎకరాలు ఇస్తాడు దేవుడు. కానీ ప్రభువు కొరకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? అమ్మో వద్దు, అదొద్దు. అరే ఇవన్నీ బతికి అంతా సంపాదించేది బతకూడాలని కదా. ఎకరాలు కొన్ని చచ్చిపోతామా? ఇల్లు కట్టుకుని చచ్చిపోవాలా? వెండి బంగారాలు కొనుక్కొని మొత్తం దిగేసుకుని అందరికి చూపించాలి తప్ప అలా చేయాలి దేవుడు. ఎలా ఎలా యేసు కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లలేదట. చప్పలు కొట్టండి, హల్లెలూయా. స్త్రీలు మరి కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందగోరి. అబ్బో, పునరుద్ధానం వేరు, శ్రేష్టమైన. అసలు దీని గురించి తెలియట్లేదండి వాళ్ళకి. దీని గురించే తెలియట్లేదండి. దీని గురించి తెలిస్తే, ఈ పునరుద్ధానాన్ని గురించి తెలిస్తే అసలు భౌతికమైనది ఏది కోరుకోవు. ఏది కోర ఉద్యోగాలు, వ్యవసాయం, వెండి బంగారం కోరో. మరైతే పాస్టర్ గారు ఇవన్నీ మనకు వద్దా? చెప్పండి. దేవుని పిల్లలారా, మీకు విషయం చెప్తాను వినండి. దేవుడు మనకి ఏది కావాలో, ఎంత కావాలో అన్నీ ఆయనకి తెలుసా తెలీదా? నీకు ఆస్తి కావాలని తెలీదా ఆయనకి? నీకు ధనం కావాలని ఆయనకి తెలీదా? నీకు ఆరోగ్యం కావాలని తెలీదా? మరి ఏంటివి? ఏం వేషాలు ఇవి? ఆలోచించండి. దేవుని వాక్యం ఒకలా ఉంటే మన విశ్వాస అడుగులు, అందుకే నేను చెప్తున్నాను, మన విశ్వాసపు పునాదులు మార్చుకుందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాను, ఈ రోజున విశ్వాసులమైన మనము శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు బ్రతకగలిగితే ఖచ్చితంగా కావలసిన సమస్తము అడగకుండానే దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది అయ్యగారు ఈ ఆశీర్వాదం కొరకు ఏదో ప్లాన్ చేసుకుని, కుటుంబాల కొరకు ప్లాన్ చేసుకుని, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, యేసు ప్రభు ఇలా చేస్తే బాగుంటుంది, ఓ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఓ 10 ఎకరాలు కొనుక్కుంటే బాగుంటుంది, ఇంతే ప్లాన్స్, ఇంతే. కానీ దేవుడు అంతకంటే అధికమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, బైబిల్లో చాలా విషయాలు కనబడతాయి మనకి. ఓసారి పేతురుని యేసుక్రీస్తు ప్రభు వారు చేపలు పట్టడానికి తీసుకుని వెళ్ళారు. బాబు, రాత్రంతా కష్టపడ్డావుగా, నీ కష్టమంతా వేస్ట్ అయింది కదా. అది నీవు ఏయో అనుకుని, నేనేదో నా కుటుంబం కొరకు, నా వ్యవసాయం కొరకు, నా పిల్లల కొరకు నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను అని అనుకోకండి. జీరో అవన్నీ. అతనే చెప్తున్నాడు, రాత్రంతా తిరిగాను. రాత్రి కాదు, జీవితం అంతా తిరిగితే రాత్రి తిరిగాడంట. అది దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన రాత్రి తిరిగి లాంటిదే. రాత్రి అంటే చీకట్లో ఏం కనపడుతుంది నీకు? చీకట్లో వాక్యం కనపడుద్దా? చీకట్లో దైవ చిత్తం కనపడుద్దా?
లేదు. ఈ రోజున చాలా మంది ఏదో చూస్తున్నారు, ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి, మా కుటుంబం ఎలా ఉండాలి, మా పిల్లలు ఎలా ఉండాలి, మా కుటుంబం ఇంత హైప్లోకి రావాలి, ఇలా ఉండాలి మా కుటుంబం. ఇది చూస్తున్నా. ఇదంతా చీకటి. అందుకని అంటాడు, రాత్రంతా చెప్పండి, రాత్రి ఆలోచనలు ఏం పని చేస్తాయి నీకు చెప్పు? రాత్రి దేనికి గుర్తు కదా? రాత్రి తిరిగాడంట. రాత్రి ఆలోచనలు, చీకటి ప్లాన్స్. నీ వ్యవసాయం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిత్వాన్ని కొరకు చీకటి అంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావని అర్థం. దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచనలోకి రా. నీ ఆలోచనల ప్రకారంగా నడవకు. రాత్రంతా తిప్పాడంట. చీకట్లో ఎంత తిరిగితే ఏమొస్తుంది నీకు చెప్పండి? అయితే పగలొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగల రావటం అంటే అర్థం ఏంటంటే, ఆ బోట్లోకి, ఆ పడవలోనికి యేసయ్య వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో నీ ఆలోచనలు చొప్పునే నీ పడవ నడిపించుకో. నీ కుటుంబాన్ని, నీ వ్యవసాయాలను, నీ భవిష్యత్తును నువ్వు అనుకున్నట్టుగా నడవాలని అనుకోకు. నీ కొరకు అనుకునే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన నీ దోనిలోనికి రావాలి. హల్లెలూయా. దేవుని ప్రజలమే కానీ దేవుని ఆలోచన లేకుండా నడిచే ప్రతి కుటుంబ వ్యవస్థ తప్పకుండా అది చీకట్లో నడుస్తుందని అర్థం. అయ్యో, ఇంతలో బైబిల్ ఉందే నీ కొరకు. దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ యూ. మన కుటుంబాల కొరకు దేవుని ప్రణాళికే వాక్యం. మన కుటుంబాల కొరకు దేవుని చిత్తమే ఇప్పుడు జరిగేది, రేపు జరగబోయేది, ఎటర్నిటీలో అనగా నిత్య జీవంలో కూడా జరగబోయే వాటి ఆ ఆలోచన సంపుటే బైబిల్ కదా. బైబిల్ తెలుసుకోవాలి కదా. స్తోత్రం చెబుదా, హల్లెలూయా. చూడండి, బైబిల్ ఎదరకుండానే ఉంటుంది. ప్రతి వారు ఎదరకుండానే ఉంది కదా. ఉందా? వెనకాల ఏమైనా ఉందా? బైబిల్లో బుర్రలోకి రాదండి. బైబిల్లో బుర్రలోకి రావట్లేదండి. చదువుతాం, రోజు చదువుతాం, బుర్రలోకి రావట్లేదంటే చీకటే కదా ఇది. ఇప్పుడు యేసు ప్రభువు తను ఏమన్నాడంటే, రాత్రంతా తిరిగాను. ఆ రాత్రి సంగతి ఎందుకు, ఇప్పుడు నేను వచ్చానుగా. స్తోత్రం. ఇది పగలు కదా, ఉదయకాలం అటది. ఉదయకాలం అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రభువు చెప్పినట్టుగా చేస్తున్నాడు. అందుకే ప్రతి మాటలో వాక్యం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతి మాటలో చెయ్యండి. మీరేం విని సంతోషిస్తున్నారు? మీరు ఇక్కడ విని సంతోషించే బ్యాచ్ ఉందండి. కొంతమంది కనబడుతుంది నాకు. విని సంతోషించే వాళ్ళు కాదు, చేసి సంతోషించండి. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. చేసేవారు దేవునికి కావాలి, చేసేవారికి కావాలి. అయితే ఆ దోణి లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ వలవేయి అన్నాడు. ఇక్కడ వలవేయి. చూడండి, దేవుని సన్నిధి సీమోన్తో ఉంది. దేవుని సన్నిధితోనే సముద్రంలోకి వెళ్ళింది. అంటే నడిపింపు. దేవుడు ఉన్నాడు, దేవుని నడిపింపు ఉంది. ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో సీమోను ఇక్కడ వలవేయి అంటే వెయ్యాలిగా. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది నోరు మూసుకుని చేసేయాలి అంతే. చూడండి, సీమోను ఇక్కడ వలవేయి అంటే అంటాడు, ప్రభువా రాత్రి ఇక్కడ వేసాం. అరే మళ్ళీ అయిపోయిందే, ఇంకా నయ్యం. ప్రభు అనలేదండి, ప్రభు అనలేదు. రవి గారు మీరు చూశారు లేదు, నా ఏలినవాడా ఏంటంట ఆ మాట చెప్పండి. ఏమన్నాడు? ఏలినవాడు అంటే అర్థం ఏంటండి చెప్పండి? ఈ బోటుని నడిపించేది యేసయ్యే కదా. మరి నీ కుటుంబాన్ని నడిపించేది యేసయ్యే. కానీ నిన్నెవరు నడిపిస్తున్నారు? నీ మనసు నడిపిస్తుంది. అది తేడా. ఆదివారం దేవుని మందిరానికి వస్తాం, ఆరాధన చేస్తాం, అద్భుతమైన వాక్యాన్ని వింటాం, వాక్య ప్రకారంగా నడవం. వాక్యం అనగా దేవుడు. స్తోత్రం. ఇప్పుడు దేవునితోనే నడిచింది బోటు.
దైవ నడిపింపు అనేది కనబడుతుంది. దేవుని సన్నిధి కదా. బోట్లో ఎవరున్నారు అంటే దైవ సన్నిధి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు చెప్పండి? బోట్లో ఉన్నాం అంటే దైవ సన్నిధిలో ఉన్నాం. అదే బోట్లో యేసయ్య ఉన్నాడు, అదే బోట్లో సీమోను ఉన్నాడు. అంటే నీవు నేను అందరం ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు నడిపిస్తున్నాడు. సీమోను లోతుకి వెళ్దాం నడు అన్నాడు. అంటే ఈ ధోని ఏమవుతుంది? ఎవరు నడిపిస్తున్నారు ఈ ధోన్ని? యేసయ్య నడిపిస్తున్నాడు. కరెక్ట్. లోతుకి వెళ్దాం చూడండి, నడిపిస్తున్నాడు. వెళ్ళింది. సరే, వెంటనే సీమోను నా సన్నిధిలో ఉన్నావు, నా నడిపింపులో ఉన్నావు, ఇక్కడ వాళ్ళవే అన్నాడు కదా. వెంటనే ఏం చేయాలి? వేయాలి కదా. ఏమన్నాడు? తన ప్లాన్లన్నీ చెప్పేస్తున్నాడు, తన ఊహలన్నీ చెప్పేస్తున్నాడు, తన కష్టంతా చెప్పేస్తున్నాడు, తన భవిష్యత్ అంతా చెప్పేస్తున్నాడు, తన ప్రణాళిక అంతా చెప్పేస్తున్నాడు, తన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, రాత్రి ఇక్కడే నేను వేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు మళ్ళా? నా ఏలినవాడ. మళ్ళీ ఇంకెందుకు అంటే నడిపించడం వరకే ఏలుబడా? దేవుని సన్నిధి వరకే ఏలుబడా? మరి ఆయన చెప్పిన మాట అది కదా నిజమైన ఏలుబడి అంటే. ఈ ఏలునవాడ అంటే అర్థం ఏంటంటే, నా బోట్నో నా వ్యవసాయంలో నడిపిస్తామని కాదు, నన్ను చాలా మంది అదే చెప్తారు. నా వ్యవసాయం దేవుడు నడిపిస్తున్నాడు, నా వ్యాపారం మరి నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? అది ముఖ్యం. నిన్ను ఎవరు నడిపిస్తున్నారు ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటాడంటే, నా ఏలినవాడా అంటాడు, కానీ ఏలినవాడు చెప్పింది చేయడు. ఏదో